Bigg Boss Telugu Season 8 has shattered all records. అయ్య బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. Unbelievable, unbreakable 6 billion viewing minutes. చిటికలే ఇంతవరకు ఉన్నటువంటి అన్ని సీజన్ల రేటింగ్ క్రాస్ చేసింది ఒక్క తెలుగులోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అన్ని భాషల్లోనూ. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. How are you? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. చేతిలో గన్ను కూడా ఉంది. చూస్తేనే భయం సార్. గన్ను చూస్తే కాదు కదా భయపడాల్సింది, మీరు ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు, ధర్మంగా ఉన్నోళ్ళు నిజాయితీగా ఉన్నోళ్ళు ఎందుకు భయపడతారు? నువ్వు చేసిన తప్పేంటి చెప్పు. నేను యాక్టివ్ అవ్వడానికి చాలా ట్రై చేశాను, ఎంత వరకు సక్సెస్ అయ్యానది తెలియదు. ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. నీతో మొదలు పెడదాం. గుర్తుపెట్టుకో, సేఫ్ ఆడడం కోసం అందరినీ గ్రీన్ లో పెట్టావనుకో, లేదు సార్, ఆడియన్స్ నిన్ను ఎక్కడ పెడతారో తెలుసు కదా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అసలు అన్న ఏం చేశాడో చూపించిన. ఒకసారి చూద్దామా? వద్దులే ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. అది కావాలని పుష్ చేశాడా? లేదు, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే. పృథ్వీ సార్, పృథ్వీ కూడా ఏ టాస్క్ ఇచ్చినా 100% ఇస్తాడు. కొన్ని వాడకూడనటువంటి ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావు. ఇదేనా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? కాదు నాకు చెప్పు, నేను తెలియక అడుగుతానా. మైండ్ లో గుర్తుపెట్టుకో పృథ్వీ, జస్ట్ హోల్డ్ యువర్ టంగ్. ఓకే, ఎర్రి పప్పలాగా ఉన్నావు, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. షాక్ అయితే తప్పులు చేసేస్తావా? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఆ వీడియో చూపించేయండి. నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. సేమ్ సార్, సోనియాది కూడా ఇండివిజువల్ గేమ్ నేను చూడలేదు, బట్ లోపలేం లేదు, డొల్లా. సోనియా ఇస్ ఇన్ రెడ్. సోనియా సార్, నా పరంగా అయితే నేను కరెక్ట్ గానే ఉన్నా అనిపిస్తాను సార్. కరెక్ట్ నేను అంటున్నా, మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా, నేను కాదంటున్నా, నేను కరెక్ట్ అంటున్నా, నేను కరెక్ట్ అంటున్నా. అవకాశాలు వస్తాయని ఎదురు చూడము, మనం అవకాశాలకి ఎదురెళ్ళాలి. మీ టాలెంట్ ఉంటే మీరు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ దున్నుకున్నాడు దున్నుకున్నంత. మరి అలా అంటాం రైటా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఫాదర్ గురించి సోనియా కీప్ క్వైట్. గమ్మునుండవా, పెద్దోళ్ళ ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగాళ్ళ లెక్క గుసాయిస్తావు. అది అన్ఇంటెన్షనల్ సార్, అది కోపంలో ఏదో ఆమె ఒక మాట నేను ఒక మాట ఇట్లా అని ఎక్స్టెండ్ అయింది తప్ప. అన్ఇంటెన్షనల్ గా అంత హర్టింగ్. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సోనియా, మాట అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. థింక్ బిఫోర్ యు సే ఎనీథింగ్. నోరు మూసుకొని ఇంకోసారి నాతో మాట్లాడు. టాటా తీస్తా, లిఫ్ట్కి తగ్గించు నా ముందు.